ఏకాత్మత మానవతావాద సిద్ధాంతకర్త అంత్యోద్యమ స్ఫూర్తి ప్రదాత పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ సిద్ధాంతాల నుండి స్ఫూర్తిని పొందుతూ బీజేపీ తిరుపతి గంగమ్మ గుడి శక్తి కేంద్రం ప్రముఖులు అంజలి ఘటించారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా బీజేపీ తిరుపతి గంగమ్మ గుడి శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద వారి చిత్రపటానికి పుష్పాలంకరణ చేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ గంగమ్మ గుడి శక్తి కేంద్రం ఇన్ఛార్జ్, బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, బీజేపీ రాష్ట్ర మాజీ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, అధ్యక్షులు ప్రసాద్, బాబు విజయ్ కుమార్ రెడ్డి, విగ్రహాల కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ సిద్ధాంతకర్త, అంత్యోదయ స్ఫూర్తి ప్రదాత పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద బీజేపీ గంగమ్మ గుడి శక్తి కేంద్ర ప్రముఖుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించడానికి నివాళి అర్పించాము. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు ఏకాత్మత మానవతావాద సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే అర్హులైన ప్రతి ఒక్కరికి మొదటి వ్యక్తికి ఏ విధంగా సంక్షేమ ఫలాలు అందించాలో చివరి వ్యక్తి వరకు అదే విధంగా అందించాలి. ప్రతి ఒక్కరిని మంచిగా చూడాలి అనే ఉద్దేశంతో పండిట్ దీనదయాళ్ గారు ఎంతో ప్రజల్లో స్ఫూర్తిని తీసుకొచ్చారు. అలాంటి మహోన్నత వ్యక్తి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన ఘన నివాళి భారతీయ జనతా పార్టీ అర్పిస్తూ ఆయన ఆశయాలను ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి నడిపించాలని ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు పండిట్ దీనదయాళ్ గారి ఆశయాలతో పనిచేస్తూ మన భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 స్థానంగా నిలిపేదానికి ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈరోజు పండిట్ దీనదయాళ్ జయంతి సందర్భంగా పండిట్ దీనదయాళ్ గారికి ఘన నివాళి భారతీయ జనతా పార్టీ